భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 14న NTS అనగా నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలు, NTS నేషనల్ టాలెంట్ సెర్చ్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS పరీక్షలు ఫిబ్రవరి 14న జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. NMMS కు 8,000, NTS కు 1,900 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తులు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు అందజేశారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సుముఖత చూపలేదని దరఖాస్తుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. దరఖాస్తులను అధికారులు పరిశీలించిన తర్వాత పాఠశాల విద్యాశాఖ అమరావతికి నివేదించనున్నారు. మరి ఫిబ్రవరి 14న NMMS మరియు NTS కు సంబంధించిన పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. PG సెట్ ఫీజు గడువు పొడిగింపు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం PG సెట్ 2020 ప్రవేశాల ప్రక్రియలో భాగంగా మొదటి విడత ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును శుక్రవారం వరకు పొడిగించినట్లు DOA అధికారులు పేర్కొన్నారు. శనివారం నుంచి రెండో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 నుంచి ఏపీ ICET 2020 ప్రవేశాల ప్రక్రియ. ఏపీ ICET 2020కు సంబంధించి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలిగా జరిగే ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పాత MBA భవనంలో SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. మరి 25వ తేదీ నుంచి ఏపీ ICET కు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. మరి 25వ తేదీ నుంచి ఫీజు అనేది పే చేసి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు ICET సీట్ అనేది సాధించవచ్చు. SVU దూర విద్యా కోర్సులకు అడ్మిషన్లు. SV యూనివర్సిటీ దూర విద్యా విభాగం నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అడ్మిషన్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లను VC ప్రొఫెసర్ K రాజారెడ్డి గురువారం తన ఛాంబర్లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ SVU దూర విద్యా విభాగంలో 19 PG, 5 UG, 2 డిప్లొమా కోర్సులను అందిస్తున్నామని అన్నారు. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి ఫిబ్రవరి 26 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. అలాగే ఎలాంటి విద్యార్హత లేని వారు కూడా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చని అన్నారు. పూర్తి సమాచారం కోసం SVUDD.in వెబ్సైట్లోను సందేహాల నివృత్తికి 9705105270 9177220642 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఇక్కడ మనం SV యూనివర్సిటీకి సంబంధించి మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. PGలో MA తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, MLISC ఇవన్నీ కూడా MAలో ఉన్న PG కోర్సులు. ఇక MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సైకాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, MCom, FM, MBA 3 years ఇవన్నీ కూడా MScలో ఉన్నటువంటి PG కోర్సులు. ఇక UG విషయానికి వచ్చినప్పుడు BA, BSc, BScలో BJC, MPC, MSCS, MPE, MECS, MPCS కోర్సులు అనేవి ఉన్నాయి. BComలో జనరల్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ BLISC కోర్సెస్ అనేవి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి. PG డిప్లొమా కోర్సెస్ లో ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సెస్. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ లో ఈ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. క్యాండిడేట్స్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 18 years కెన్ పర్స్యూ BA, BCom కోర్సెస్ అండర్ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ by qualifying in the eligibility entrance test. BSET 2021 entrance test will be held on February 21, 2021. Last date for admission is February 26th. మరి ఫిబ్రవరి 21వ తేదీ లోపు మరి ఎంట్రన్స్ టెస్ట్ కి అప్లై చేసి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 21వ తేదీన రాసి అందులో ఉత్తీర్ణులైతే మరి ఈ SVU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మీరు అండర్ గ్రాడ్యుయేట్ లేదా PG కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి అర్హత అనేది వస్తుంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు www.svude.in అనే వెబ్సైట్ ను సందర్శించవచ్చు. అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి. PDF ఎమ్మెల్సీ లక్ష్మణరావు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని PDF ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు డిమాండ్ చేశారు. అధ్యాపకులు అరుదుగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తారని, కాలేజ్ కమిషనర్ ఎందుకు
నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో గురువారం జేఏసీ చైర్మన్ భాస్కర్ రావు అధ్యక్షతన ధర్నా జరిగింది. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య మరింత జటిలమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి డబ్బులు ఖర్చు లేని బదిలీలను ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వర్మ మాట్లాడుతూ భారీ స్థాయిలో అధ్యాపకులు ధర్నాకు హాజరయ్యారంటే సమస్య తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. జేఏసీ నాయకులు జీసీటీఏ ప్రధాన కార్యదర్శి ఏఆర్ చంద్రశేఖర్, జీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వేణుగోపాల్, జీసీజీటీఏ చైర్మన్ కె భాస్కర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా బదిలీ ఫైల్ను పంపించమని ఆదేశించినప్పటికీ అధికారులు నేటికి నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని, విద్యాశాఖ మంత్రి 2020 జూన్ 23న బదిలీలకు సంబంధించిన మెమోను కళాశాల విద్యా కమిషనర్ కు పంపినప్పటికీ నేటికి ఆ ఫైల్ కు మోక్షం కలగలేదని అన్నారు. స్పౌజ్ అనగా భార్య లేదా భర్త అనారోగ్యం తదితర ఇబ్బందులతో బదిలీల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. 4 ఏళ్లుగా బదిలీలు జరగకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో జీవో నంబర్ 1438 ద్వారా ఉత్తర్వులు అమలు నోచుకోలేదని అన్నారు. ఒప్పంద అధ్యాపకుల సేవలు 60 ఏళ్లకు పెంపు హర్షణీయం. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల సేవలను 58 నుంచి 60 ఏళ్లకు పొడిగించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి అభ్యర్థిని తమటం కల్పలత హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఒప్పంద అధ్యాపకులను ఆచార్యులను ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. మరో ప్రకటనలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు 2 ఏళ్ల పరిమితి పెంచుతూ నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఉత్తర్వులు రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో మే 20 నుంచి 10 పరీక్షలు. 10వ తరగతి వార్షిక పరీక్షల్ని మే 20 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇంటర్మీడియట్ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీన పూర్తవుతాయి. ఈ క్రమంలో 10వ తరగతి పరీక్షలను మే 20 నుంచి ప్రారంభించి 29వ తేదీతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. మేలో అధిక ఎండల కారణంగా విద్యార్థులకు సమస్య అవుతుందని ప్రభుత్వం భావిస్తే జూన్ మొదటి వారంలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున 6 పరీక్షలే ఉంటాయని సమాచారం. అంతర్గత పరీక్షలు FA 4కు బదులు 2 ఉంటాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరి 10వ తరగతి పరీక్షలు అనేవి మే 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు ఒకవేళ 20 లోపు మే నెలలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే వాటిని జూన్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సరిహద్దు పాఠశాలల్లో NCC శిక్షణ. రాజ్నాథ్ నేషనల్ క్యాడెట్స్ కార్ప్స్ NCC కింద విద్యార్థులు త్వరలో శిక్షణ పొందనున్న సరిహద్దు తీర ప్రాంతాల్లోని 1100కి పైగా పాఠశాలను ప్రభుత్వం గుర్తించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తెలిపారు. NCCని విస్తరించాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు. సరిహద్దు ప్రాంతాలు తీర ప్రాంతాల్లో NCC విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. అటువంటి ప్రాంతాల్లో 1100కి పైగా పాఠశాలను గుర్తించాం అని సింగ్ వివరించారు. ఇక్కడ గురువారం జరిగిన NCC శిబిరంలో ప్రసంగిస్తూ ఇంతకు ముందు NCCలో కేవలం 28% మంది బాలికా క్యాడెట్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య మొత్తం క్యాడెట్లలో 43% పెరిగిందని రాజ్నాథ్ అన్నారు. జనవరి 28న ముగియనున్న ఈ నెల రోజుల శిబిరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 380 మంది బాలికా క్యాడెట్లతో సహా మొత్తం 1000 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ గురువారం హెచ్చరించారు. కరోనా వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గత విద్యా సంవత్సరంలో నిర్ణయించిన ఫీజులో 30% కుదింపు చేస్తూ ప్రభుత్వం జీవో 57ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ మేరకు ఫీజును తగ్గించి తక్కిన ఫీజును మాత్రమే 2020-21 విద్యా సంవత్సరానికి వసూలు చేయాలని, విద్యార్థుల నుంచి ఒకేసారి కాకుండా విడతల వారీగా వసూలు చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కొందని తెలిపారు. పలు జూనియర్ కాలేజీలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కాలేజీలు తమ కాలేజీ నోటీస్ బోర్డులో కేటగిరీ వారీగా ఫీజు సమాచారాన్ని అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు.
చరమాంకంలో ఉపాధ్యాయ బదిలీలు 30లోగా అప్పీళ్లు స్వీకరణకు అవకాశం. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఈ నెల 16న దాదాపుగా పూర్తవగా గ్రేడ్ 2 హెచ్ఎంలు పండితుల విషయంలో హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. పూర్తి ఖాళీలు బదిలీలో చూపించాలని పండిట్లు విద్యా సంవత్సరం గురించి గ్రేడ్ 2 హెచ్ఎంలు కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో ప్రక్రియ ఆగిపోయింది. నిలిచిన షెడ్యూల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని 892 పోస్టులకు ఈ నెల 26 లోపు ఉపాధ్యాయులు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. అన్ని క్యాడర్లలో 5000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బదిలీలు 100లో మాత్రమే పెరిగాయి. ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడంతో ఎందుకు వచ్చిన తంట అంటూ మెజారిటీ ఉపాధ్యాయులు కేవలం 3 నుంచి 10 లోపు ప్రవేశాలు పెట్టుకుని తమ పాఠశాలను తిరిగి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. గతంతో పోల్చితే తక్కువగానే అభ్యర్థన బదిలీలు జరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పీళ్ల స్వీకరణ ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు బదిలీల్లో అభ్యంతరాలపై డిఓ కార్యాలయాల్లో అప్పీళ్లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 2-3 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. స్పౌస్ కేటగిరీలోని ఉపాధ్యాయులు ప్రాధాన్యత పాయింట్లు పొందిన అందుకు విరుద్ధంగా వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకుని బదిలీ అయితే సరైన ఆధారాలతో వాటిని అధికారుల దృష్టికి తీసుకుని రావచ్చు. సీనియారిటీ వివిధ కేటగిరీల కింద ప్రాధాన్య క్రమంలో పొందిన పాయింట్ల ఆధారంగా తాము కోరుకున్న పాఠశాలకు బదిలీపై వెళ్లిన వారు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. హేతుబద్ధీకరణలో అన్యాయం జరిగిందని భావించినా లేదా అర్హత లేని వారిని అర్బన్ ప్రాంతాలకు దగ్గరగా పాఠశాలలు కేటాయించారనే సమాచారం ఉన్న తగిన ధ్రువపత్రాలతో అప్పీల్ చేసుకోవచ్చు. ఎన్నికల నియమావళి వస్తే ఎన్నికల ప్రక్రియపై ముందుకు సాగాలని హైకోర్టు పేర్కొనడంతో బదిలీలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. కోర్టు స్టేలు, ఎన్నికల కోడ్తో ఈసారి బదిలీల ప్రక్రియ ఉపాధ్యాయుల సర్వీస్లో మర్చిపోలేనిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.